ఇది మర్గం అనుకుంటున్నాను, ఆ చెట్టుని మర్గం అనుకుంటే. అల్తికా అడంగులో ఒకటే, అడంగులో నల్లదే. మర్గం కింద నాటయ్యా, భూమిలో నాటయ్యా, అర్లుకుంటుంది, నీళ్ళు పోతానే ఉంటాయి కదా. దారాలు కూడా కట్టినారు, ఎవరు మనవేనా? చూడండి తేమ ఎట్లుంటే అది ఆ కూరకు చూసి మరుగుము అనుకుంటే నేను అది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే ఇంతవరకు చూసింది మనము. ఈ చెట్లు అయితే మన పక్కింట్లో ఫ్రెండ్ చెట్లు ఎంత బాగున్నాయి చూసినారు కదా. అందులో రోజా చెట్లు, టమాటా చెట్లు, చిన్న చిన్న పూల చెట్లు, కాకడాల చెట్లు అన్నీ కల్తీగా నాటినారు. డేరా చెట్లు, మొత్తం చెట్లు, కూరగాయల చెట్లు అంతా నాటినారు. ఎంత బాగుంది. ఇక్కడ అమ్మ నాయన అయితే మటన్ కూర వండి ఒకరు చేసుకోలేకపోతే ఒకరు చేసుకొని ఇలా ఒకరికొకరు హెల్ప్గా ఉంటారు. అమ్మకైతే హెల్త్ బాగలేదండి, అప్పుడప్పుడు నాన్న చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ చీన వేరే ఊరైన ఆయనకి కొన్ని మల్లెపూలు కోసి ఇచ్చిందమ్మ వాళ్ళ ఆవిడకి. ఇప్పుడు నైటు అందరూ వీధిలో కూర్చొని పల్లెటూరులో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చాలా మంచి కథ చెప్పినాడు నాన్న అయితే. ఇది వింటూనే ఉండిపోయినాం మేమైతే నవ్వుకుంటా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ కథ కూడా ఒక వీడియో పెట్టినాను. ఏమంటే తాత చెప్పిన కోర్టు స్టోరీ అని. చాలా బాగుందండి, విని చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో. చాలా బాగుందండి. అపరాధం కట్టి ఎంతో అప్పుడు ₹1 అప్పుడే కూడా కానీ వేస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ సాక్షికి పనికిరాడు. పోలీస్ అయినా ఇంకా అప్పుడు పనికిరాడు. మళ్ళీ 3 నెలలు సస్పెండ్ చేసేసినాడు పోలీసు అయినా. నీకెవరు సాటం ఉంటే ఒంటికి పోసే ఎవరికి సాటమా? ఉదాహరణ ఒంటికి కూర్చుంటాను నేనే, నాకు సాటం ఎవరు ఉన్నారా? ఆటమ్మ కూడా చూడు, చూడు జడ్జి వకీలు నేర్పించింది. ఫస్ట్ నుంచి తినలేదేమో.